सारे लोग जब हम फिजिकली प्रभु के घर में मिलते थे तो गीत खत्म होने के बाद वो शामिल होते थे। మరి అనేకులు మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మరి పాటలు అయిపోయిన తర్వాత వచ్చేవారుగా ఉంటారు. उनको बहुत साल बीत गए, 10 20 25 साल बीत गए, समझ में नहीं आया ये जो गीत गाना है हमारे संदेश का, हमारी सेवकाई का पहला भाग है वो। వారికి 10, 20 సంవత్సరాలు అయిపోయి ఉంటున్నది. అయితే ఈ సంగతిని మర్చిపోయి ఉంటున్నారు. పాటలు అనేవి మన పరిచర్య యొక్క మొదటి భాగమై ఉంటున్నది. देखिए ये गीत कितना सुंदर लिखा हुआ है ये बात। ఈ యొక్క పాట ఎంత సుందరంగా లిఖింపబడిందో చూడండి. कुलुस्सियों का 3रा अध्याय, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము उसका 16 वचन, 16వ వచనం. Colossians chapter 3 and verse 16. కొలస్సీ 3:16. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns with spiritual songs, singing with grace in your hearts to the Lord. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. कितना सुंदर है, संगीत के द्वारा, आत्मिक गीतों के द्वारा एक दूसरे को सिखाओ, बोध करो कहता है। సంగీతముల ద్వారా ఆ ఆత్మీయమైన మంచి పాటల ద్వారా ఒకరికొకడు బోధించుడి అని చెప్పబడుతూ ఉంటున్నది. मतलब गीत गाने का अर्थ है सही, बिब्लिकल अर्थ ये है कि वो संदेश का पहला भाग है। కనుక పాటలు పాడుట అనేది ఆత్మీయపరమైన బైబిల్ పరమైన అర్థం ఏంటంటే మన వర్తమానానికి మొదటి భాగమై ఉంటున్నది. हिंदी में पढ़ता हूं मैं, मसीह के वचन को अपने हृदय में अधिकाई से बसने दो और सिद्ध ज्ञान सहित एक दूसरे को सिखाओ और चिताओ और अपने अपने मन में अनुग्रह के साथ परमेश्वर के लिए भजन स्तुति गान और आत्मिक गीत गाओ। मैं अपने मिसेस को हमेशा संडे स्कूल टीचर से ये पूछते हुए सुनता हूं। నేను నా భార్య ఎప్పుడు కూడా సండే స్కూల్ టీచర్లను ఈ విషయం అడగటాన్ని నేను వింటూ ఉంటాను. या मतलब जो कोई संडे स्कूल की सेवा लेने वाले होते हैं उनसे जरूर ये प्रश्न पूछती है। మరి కనుక సండే స్కూల్ పరిచయం ఎవరైతే తీసుకుంటారో వారిని ఖచ్చితంగా ఆంటీ గారు ఈ ప్రశ్న అడిగేవారుగా ఉంటున్నారు. आपका स्टोरी जो कुछ भी हो आप मुझको ट्यूसडे वेडनेसडे तक बता दो ताकि थर्सडे फ्राइडे 2 दिन तक हम उसके अनुसार गीत ढूंढते रहेंगे और सैटरडे उन दोनों बच्चों को सिखाएंगे, संडे हम गाएंगे। మీరు ఏ కథ అయితే సండే స్కూల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నారో దాన్ని నాకు సాధ్యమైనంత వరకు మంగళ బుధవారాల కల్లా చెప్పండి. ఆ యొక్క కథకు అనుగుణంగా మేము గురు శుక్రవారాల్లో దానికి సంబంధించిన పాటలను ఏర్పరచుకుంటాం. తద్వారా శనివారం దినాన వాటిని మనము పాడే వరంగా ఉండవచ్చు. शनिवार को दोनों बच्चे आते हैं, उनको सिखाते हैं, संडे को हम गाते हैं। కనుక శనివారము ఆ ఇద్దరు పిల్లలు వస్తారు, వారికి నేర్పిస్తాము. ఆదివారాన సండే స్కూల్ సమయంలో ఆ పాటలు మనం పాడే వరంగా ఉంటాం. मतलब गीत जो है हमारे संदेश का पहला भाग है और जो हम संदेश देते हैं या कहानी बोलते हैं या कोई गॉस्पेल स्टोरी बोलते हैं वो संदेश का दूसरा भाग है। కనుక పాటలు అనేవి మన వర్తమానానికి మొదటి భాగంగా ఉంటున్నాయి. ఆ తర్వాత ఏదైతే వర్తమానం ఉంటుందో లేదా సండే స్కూల్ కథ ఉంటుందో లేకపోతే సువార్త మరి కథ ఉంటుందో అవన్నీ మనం తర్వాత చెప్పేవారంగా ఉంటాం. शायद यही कारण है कि भाई भक्त सिंह आरंभ के दिनों में या बहुत देर तक संडे वर्शिप के लिए 5 6 7 मैंने सुना कभी-कभी वो 8 गाने गाते थे। ఆ కారణం చేతనే సోదరు భక్త్ సింగ్ గారు ఆరంభ దినాల్లో మరి 5 6 నేను కూడా వింటున్నాను 7 8 పాటలు ఆరాధన పాటలు పాడించేవారు. वो इतने सारे गीत गाते-गाते तो हृदय आराधना के लिए तैयार हो ही गया। అన్ని పాటలు పాడుతూ పాడుతూ హృదయము ఆరాధన కొరకై సిద్ధపడుతుంది. अब फिलिप अंकल को देखिए, ఫిలిప్ అంకుల్ గారిని చూడండి. कितने सारे गानों को कितनी भाषाओं में उन्होंने कंठस्थ कर लिया। ఎన్నో పాటలను ఆయన అనేకమైన భాషల్లో కంఠస్థం చేశారు. एडी विलियम्स अंकल को देखिए, ఎడి విలియమ్స్ అంకుల్ గారిని చూడండి. जब से उनको स्ट्रोक आया మరి ఎప్పుడైతే ఆయనకు స్ట్రోక్ వచ్చినదో और वो बोल नहीं सकते थे, మరి సరిగా మాట్లాడలేకపోతూ ఉండినారు. लेकिन गीत गाने में उनको कोई दिक्कत नहीं होती थी। అయితే పాటలు పాడే విషయంలో ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు.
उनका कमरा जो बेथनिया में है, मैं कितने बार देखा। उनका रूटीन है, सुबह-सुबह उठकर इंग्लिश गीत किताब खोलेंगे और 2 गीत गाएँगे। ఆ! మరి, మరి బేత్నీలో మన అంకుల్ గారి గదిని అనేక మార్లు నేను కూడా చూస్తూ వచ్చినాను. మరి ఉదయాన్నే ఆయన లేచేవారు, ఇంగ్లీష్ పాటల పుస్తకం తెరిచి ఖచ్చితంగా 2 పాటలు పాడేవారు. क्या हम गीतों के द्वारा प्रभु के संदेश को पा रहे हैं? మరి ఆ రీతిగా పాటల ద్వారా ప్రభు యొక్క సందేశాన్ని మనం చెప్తూ ఉంటున్నామా? गीतों की खूबसूरती एक और है, మరి పాటల యొక్క సుందరత్వం ఇంకోటుంటున్నది. ना केवल उसमें शब्द हैं, लेकिन उसमें ट्यून भी है। ఆ! కేవలం మాటలు మాత్రమే కాదు గానీ, हाँ, దానిలో దానికి రాగం కూడా ఉంటుంది. वो ट्यून के साथ, वो लय के साथ जब हम गाते हैं, तो हमारा ना केवल स्पिरिट, लेकिन हमारा जो इमोशंस है, लेकिन हमारे जो थॉट्स है, वो भी कैप्टिवेट हो जाते हैं। మరి ఆ యొక్క పదాలను మరి మరి రాగవంతంగా అలాంటి లయతో మనం పాడుతూ ఉంటే మన ఆత్మ ఉప్పొంగి ఉల్లసించేదిగా గంతులు వేసేదిగా ఉంటుంది. अब जो ये गीत हमने ट्रांसलेट किया 398 और ये तेलुगु का 588, सिंपल शब्दों में कितना सुंदर वो संदेश को हमने पाया। మరి 398 హిందీలో, తెలుగులో 588వ పాటను మనము హిందీ, తెలుగులో మరి తర్జుమా చేస్తూ వచ్చినాం. ఎంత సుందరమైన మాటలై ఉన్నాయో గమనించండి. प्रभु दया करे उसके प्रेम की चर्चा हम करते रहें। కనుక ఆయన యొక్క ప్రేమను గూర్చిన చర్చను మనం చేస్తూ ఉంటుముగాక. प्रभु के आगमन के विषय में चर्चा करते रहें। దేవుని రాకడ గురించి మనము చర్చించుకుంటూ ఉందుముగాక. बुराई के बदले भलाई करते रहें। కీడుకు బదులుగా మేలు మనం చేస్తూ ఉందుముగాక. प्रभु के नाम से प्रार्थना करते रहें। దేవుని నామమున మనం ప్రార్థన చేస్తూ ఉందుముగాక. सुबह और शाम प्रभु को याद करते रहें। ఉదయ సాయంకాలాలు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉందుముగాక. जब जब हम वचन पढ़ते हैं तो गीत गाते रहें। ఎప్పుడెప్పుడైతే వాక్యాన్ని మనం చదువుతుంటామో మనం పాటలు కూడా పాడుదుముగాక. प्रभु अनुग्रह दे कि ये गीत को भी हमारे मसीही जीवन का एक अहम भाग हम बना सके। ఆ రీతిగా దేవుడు ఈ యొక్క కీర్తనలను, పాటలను మన క్రైస్తవ జీవితంలో మరి వాటిని కూడా ప్రాముఖ్యమైన స్థానంలో ఉంచినట్లు మనకు సహాయం చేయనుగాక. बहुत ही संक्षिप्त में आज के वचन पर मनन करेंगे। ఎంతో पवित्र शास्त्र క్లుప్తంగా बाइबल का आखिरी प्रार्थना। ఎంతో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న బైబిల్ గ్రంథంలో ఉన్న చివరి ప్రార్థన, The last prayer in the Holy Bible. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చివరి ప్రార్థన. Revelation chapter 22, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము verse 20. 20వ వచనం. प्रकाशित वाक्य 22 अध्याय और उसका 20 वचन। ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. He which testifieth these things saith, surely I come quickly. Amen. Even so, come, Lord Jesus. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. जो इन बातों की गवाही देता है वह यह कहता है, हाँ मैं शीघ्र आने वाला हूं। आमीन। हे प्रभु यीशु आ। मैं बड़ी ईमानदारी से मैं चाहता हूं कि हम सब के सब अपने मन में ये प्रश्न पूछें और प्रभु को उत्तर दें। మనమందరం కూడా యథార్థంగా మన యొక్క హృదయాల్లో, మన మనసుల్లో ఈ ప్రశ్నను మనం అడుక్కున్న వారమై ప్రభువుకు యథార్థంగా దీనికి జవాబు ఇవ్వాలని నేను కోరుతూ ఉంటున్నాను. क्या ये आज हमारी आखिरी प्रार्थना, हे प्रभु यीशु जल्दी आ। మన యొక్క చివరి ప్రార్థన, ఓ ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని మనం ప్రార్థిస్తున్నామా? क्या सचमुच में प्रभु ये प्रार्थना की सेवा खत्म होने से पहले यदि आ जाता है तो क्या हमारा खुशी परिपूर्ण हो जाएगा? Will our joy be full if the Lord will come even before we close this prayer meeting? ఈ ప్రార్థన కూడికను మనం ముగించక మునుపు ప్రభువు గాని మరి వచ్చినట్లయితే మన ఆనందము సంపూర్ణమవుతుందా? क्या मैं सचमुच में तैयार हूं? నేను నిజంగా సిద్ధపడి ఉంటున్నానా? क्या मेरे ये दिल की इच्छा है और ये मेरी आखिरी प्रार्थना, हे प्रभु जी जल्दी आ। మరి నా హృదయం యొక్క మరి కోరిక ఈ చివరి ప్రార్థన, ఓ ప్రభువైన యేసు త్వరగా రమ్ము. इस बात पर मैं काफी दिनों से सोच रहा था। ఈ విషయాన్ని నేను అనేక దినాలుగా ఆలోచిస్తూ ఉన్నాను. मेरे समझ के अनुसार हम में से बहुतेरे इस आखिरी प्रार्थना को नहीं कर सक रहे हैं। నా యొక్క గ్రహింపు ప్రకారము మరి మనలో చాలా మందిని ఈ చివరి ప్రార్థనను చేయలేకుండా ఉంటున్నాం. क्योंकि
पहली प्रार्थना, दूसरी प्रार्थना, तीसरी प्रार्थना, चौथी प्रार्थना, उस क्रम को न पालन करने के कारण ये आखिरी प्रार्थना दिल की गहराई से, ईमानदारी से सचमुच निकल नहीं सक रही है। ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఆ మొదటి ప్రార్థనను, రెండవ ప్రార్థనను, మూడవ ప్రార్థనను, నాలుగవ ప్రార్థనను చేయకుండటాన్ని బట్టి ఈ యొక్క చిట్ట చివరి ప్రార్థన అనేది యథార్థంగా, సత్యవంతంగా మన హృదయాల్లో నుంచి బయటికి రాలేకుండా ఉంటున్నది. एक बार मैं भाई जेम्स टूर से बात कर रहा था ఒకసారి సహోదరులు జేమ్స్ టూర్ గారితో నేను మాట్లాడుతూ ఉండినాను. और इस बात से मुझको ऐसा महसूस हुआ कि प्रभु यीशु मसीह यदि आज आते हैं तो उनको इतना बड़ा आनंद मिलेगा जो आनंद मुझ में और हम में नहीं दिखाई दे रही है। ఆ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు గాని వచ్చినట్లయితే ఆయనలో ఎలాంటి ఆనందం అనేది కనబడుతూ ఉండినదో అలాంటి ఆనందము నాలో మనలో కనబడట్లేదు. यदि आप उस पहले संदेश को याद करेंगे जो उन्होंने आमोस 4 और 12 के विषय में दिया था, अपने परमेश्वर से मिलने के लिए तैयार हो जा। ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం మీద ఆయన ఇచ్చిన మొదటి వర్తమానాన్ని గాని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే अपने परमेश्वर के सामने आने के लिए तैयार हो जा। దేవుని సన్నిధిని కనబట్టుకై మీరు సిద్ధపడుడి. उसने क्या बोला? ये तो कितनी खुशी की बात है, मैं तो देखना चाहता हूं। I will be very joyful if he comes. ఆయన చెప్పిన మాట మరి ఇది ఎంత సంతోషకరమైన సంగతి. ఆయన వస్తుండటాన్ని నేనెంతో మరి ఆనందిస్తూ ఉంటున్నాను, ఆయన రావాలని ఎదురు చూస్తూ ఉంటున్నాను అని ఆయన చెప్పినారు. उनके इस रिस्पॉन्स से मेरा हृदय इतना स्पर्श हुआ कि मैंने संदेश के बाद कमेंट्स में भी लिखा, ब्रदर जेम्स टूर विल बी द हैप्पीएस्ट पर्सन, जॉयफुल पर्सन if the Lord comes tonight. ప్రభు వారు గాని ఈ రాత్రే వచ్చినట్లయితే ప్రభు మరి సహోదరులు జేమ్స్ టూర్ గారు మరి అందరికంటే ఎక్కువగా ఆనందించే మొదటి వ్యక్తి అని నేను ఆ వర్తమానానికి కింద నా యొక్క మాటలు మరి కామెంట్స్ పెట్టినాను. क्यों प्रिय भाइयों बहनों, ये आखिरी प्रार्थना हम बड़े खुशी के साथ, आनंद के साथ, बड़े उम्मीद के साथ नहीं कर सकते? Why are we not able to pray this last prayer sincerely and expectantly? ప్రియులారా, ఈ యొక్క చివరి ప్రార్థనను మన యొక్క జీవితాల్లో మరి యథార్థంగా, సత్యవంతంగా, ఎంతో ఆశతో, ధైర్యంగా మనం ఎందుకు చేయలేకుండా ఉంటున్నాం? इस विषय में हमको सोचने की आवश्यकता है क्योंकि दिन बहुत ज्यादा मतलब बिगड़ते चले जा रहे हैं। ప్రియులారా, ఈ విషయాన్ని ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంటున్నది. ఎందుకంటే దినాలు మరి చెడ్డగా ఎంతగానో చెడిపోతూ ఉంటున్నాయి. More than preparing ourselves to overcome these days, our hearts and our soul and spirit must be focused upon how to prepare for that day when our joy is going to be full and the Lord will come. మరి ప్రభు వచ్చినప్పుడు మన యొక్క సంతోషం పరిపూర్ణమవునట్లు ఏ రీతిగా మనము సిద్ధపరచుకోవాలో దాన్ని ఆలోచించాలి కానీ నేటి దినాల్లో జరుగుతున్న ఈ పరిస్థితుల గురించి మనం సిద్ధపడే విషయమై ఆలోచించకూడదు. प्रभु दया करे, దేవుడు దయ చూపించును గాక. इस विषय में 2-4 विचार में बोलकर सीधा हम प्रार्थना में चले जाएंगे. దీని విషయమై 3-4 తలంపులు నేను మీకు తెలియపరిచిన వారమే మనం నేరుగా ప్రార్థనలో ప్రవేశించే వారిగా ఉంటాం. मत्ती सुसमाचार 8 अध्याय. మత్తయి సువార్త 8వ అధ్యాయము. आपको प्रोत्साहन के लिए मैं बोलना चाहता हूँ, ये जो सुबह जब मैं उठता हूँ तो आराधना के शब्द, वही शब्द बोलते बोलते मेरा मन भर गया, तो आजकल मैं भी गीत गाने लगा. మరి ఉదయకాలాన లేచి ఆరాధన కొరకై అదే మాటలు చెప్పి నా హృదయం నిండిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఈ మధ్య పాటలు పాడుతూ ఉంటున్నాను. एक नया अनुभव मैंने भी अनुभव किया इन लॉकडाउन के दिनों में कि सुबह मन ही मन वो गीत गाने से सचमुच में खुशी मिलती है और थोड़ा सा रिफ्रेशिंग, ताजगी मिलता है. ప్రియులరా, మరి ఈ లాక్డౌన్ దినాల్లో నేను నేర్చుకున్న మరి సంగతి ఆ రీతిగా హృదయం లోపలే మనసులోని ఈ రీతిగా ఉదయకాలాన్ని ఆరాధన పాటలు మరి పాడుతూ ఉంటే హృదయం యొక్క మరి అనుభవం అనేది వేరుగా ఉంటూ ఉన్నది. मैं भी सोचता हूँ कि एडी विलियम्स अंकल के समान गीत किताब खोलकर अब मुंह खोलकर गाना चाहिए. మరి నేను కూడా అనుకుంటూ ఉంటున్నాను, సోదరులు ఎడి విలియమ్స్ అంకుల్ గారి వలె మనం కూడా పాటల పుస్తకం తెరిచి మనం నోరు తెరిచి పాటలు పాడితే బాగుంటుంది.
मैं मत्ती सुसमाचार के 8 अध्याय के अनुसार 4 प्रार्थनाओं को इकट्ठा किया हूं और शायद ये 4 प्रार्थनाएं हमारी यदि सचमुच में आत्मा में होती रही तो शायद आखिरी प्रार्थना करने के लिए हम तैयार हो जाएंगे। ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నేను 4 ప్రార్థనల గురించి ధ్యానిస్తూ వచ్చినాను. యథార్థంగా వీటి విషయమై మనం సిద్ధపడినట్లయితే ఆ చివరి ప్రార్థనను మనం ఎంతో యథార్థంగా ఆశతో చేసేవారంగా ఉంటాం. पहली प्रार्थना మొదటి ప్రార్థన मत्ती सुसमाचार 8 अध्याय మత్తయి సువార్త 8వ అధ్యాయము verse 2 2వ వచనం. Lord, if thou wilt, thou canst make me clean. हे प्रभु, यदि तू चाहता है तो मुझे शुद्ध कर सकता है। ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ओ जब प्रभु यीशु मसीह पहाड़ से नीचे उतर रहे थे ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కొండ నుంచి కిందకి దిగి వస్తూ ఉండినారు. तो एक कोढ़ी ने शहरपना के बाहर से प्रभु को उतरते हुए देखा। మరి ఒక కుష్ఠరోగి ఆ గవిని బయట పట్టణం వెలుపటి ఉండిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు కిందకి దిగి రావటాన్ని చూచినాడు. ये अनुग्रह को उतरते हुए देखा उसने। ఆ కృప క్రిందకు దిగి రావటాన్ని ఆయన చూచినాడు. यूहन्ना सुसमाचार का पहला अध्याय और 17 वचन में हमने पढ़ा, యోహాను సువార్త మొదటి అధ్యాయం 17వ వచనంలో మనం చదివినాము. मूसा के द्वारा व्यवस्था आई है, लेकिन प्रभु यीशु मसीह अनुग्रह और सच्चाई से परिपूर्ण होकर आए हैं। మరి మోషే ద్వారా మరి ధర్మశాస్త్రం అనుగ్రహింపబడింది కానీ యేసు క్రీస్తు ప్రభు వారు సత్యమును కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. जब मूसा व्यवस्था को लेकर आ रहा था, ఎప్పుడైతే మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వస్తూ ఉండినాడో, जिस व्यवस्था के द्वारा कोई भी मनुष्य सिद्ध नहीं हो सकता, ఈ ధర్మశాస్త్రం ద్వారా అయితే మనుషుడు పరిపూర్ణుడు కాజాలడో, जिस व्यवस्था के द्वारा पाप की याददाश्त तो जो है बार बार आती रहती है, ఈ ధర్మశాస్త్రం ద్వారా అయితే పాపంను గురించిన జ్ఞాపకం అనేది మాటి మాటికి మనకు వస్తుంటున్నదో, वो व्यवस्था मूसा ने कैसे लाया? ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే ఏ రీతిగా తీసుకుని వచ్చినాడు? निर्गमन की किताब उसका 19 अध्याय నిర్గమకాండము 19వ అధ్యాయము 20 वचन। 20వ వచనం. निर्गमन Exodus chapter 19 and verse 20, and the Lord నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనం. And the Lord came down upon Mount Sinai on the top of the mount, and the Lord called Moses up to the top of the mount, and Moses went up. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. मूसा पहाड़ के ऊपर गया क्योंकि परमेश्वर पहाड़ की चोटी में आया था और वहां से व्यवस्था लेकर आया। మరి మోషే ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళినాడు. ఎందుకంటే దేవుడు పర్వత శిఖరం మీదకి దిగి వచ్చినాడు. అక్కడి నుంచి మోషే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చినాడు. लेकिन अब प्रभु यीशु मसीह अनुग्रह लेकर आ रहे हैं। అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు కృపను తీసుకుని వస్తూ ఉంటున్నారు. मत्ती सुसमाचार 8 अध्याय पहला वचन, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం. when he was come down from the mountain, ఆయన మరి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, सचमुच में अनुग्रह नीचे उतर कर आया। ప్రియులారా, నిజముగా కృప అనేది క్రిందకు దిగి వచ్చి ఉంటున్నది. कितनों के लिए? ఎంతమంది కొరకై? तीतुस की पत्री తీతుకు రాసిన పత్రిక 2 अध्याय 2వ అధ్యాయము 11 वचन, 11వ వచనం. परमेश्वर का वो अनुग्रह जो सारे मानव जाति के लिए है प्रकट हुआ है। ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. आज पहली प्रार्थना हर कोई अपने लिए यही कर सकता है, लॉर्ड इफ यू विल, यदि तेरी इच्छा है, हे प्रभु जी मुझको शुद्ध कर दे। ప్రియులారా, నేటి దినాన మనలో ప్రతి ఒక్కరి ప్రార్థన ఇదై ఉండాలి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము. प्रभु कहता है तीसरे वचन में, मत्ती 8 के 3 में, आई विल बी दाउ क्लीन। ప్రభు వారు అంటున్నారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా. ये बात हम दोनों बिलीवर्स के लिए अनबिलीवर्स के लिए इस्तेमाल कर सकते हैं। ప్రియులారా, ఈ యొక్క మాటను మనం విశ్వాసులకు అవిశ్వాసులకు ఇరువురికి కూడా వాడవచ్చు. पर्सनल क्लेंसिंग, व्यक्तिगत रूप से शुद्धता की बात। మరి వ్యక్తిగతంగా మనల్ని పవిత్రపరచుకొనుట. छोटे बच्चे के लिए भी प्रभु की यही इच्छा है, even for our little ones, this is the will of God. ప్రియులారా, చిన్న పిల్లల విషయం కూడా మన ప్రభు యొక్క చిత్తము ఇదై ఉంటున్నది.
यदि परिवार में बड़ों के साथ हमारे बच्चे बैठे हुए हैं, हमारे बच्चों को भी हम बोलना चाहते हैं, बेटा बेटी प्रभु की इच्छा है आपके लिए, आई विल बी दौ क्लीन। కనుక కుటుంబంతో పాటుగా మనం దేవుని సన్నిధిలో మన పిల్లలతో పాటు కూర్చున్నట్లయితే మన పిల్లలకు మనం చెప్పేవారంగా ఉండాలి. కుమారుడా కుమారుడ మరి నువ్వు శుద్ధుడు అవుతా, మరి నాకు ఇష్టమే అని ప్రభువు చెప్తూ ఉంటున్నాడని మనం చెప్పాలి. Matthew chapter 18 and verse 14. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. Even so, it is not the will of your Father which is in heaven that one of these little ones should perish. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. ओ स्वर्ग में पिता की इच्छा ये है कि हमारे छोटे बच्चे भी, उसकी इच्छा है छोटे बच्चे भी उद्धार पा जाएं. పరలోకమందున్న మన తండ్రి యొక్క చిత్తం ఏంటంటే మన మన యొక్క గృహాల్లో ఉన్న ప్రతి చిన్న బిడ్డతో సహా అందరూ రక్షణ పొందాలని ప్రభు యొక్క చిత్తము. అంకుల్ హలో, బ్రదర్ కరెంట్ పోయింది ఇక్కడ. బ్రదర్ కిరణ్ కరెంట్ ఇక్కడ. ఓకే, ఎందుకు బన్నీ కూడా ఉతుక్కున్నారు? అది వాషింగ్ మిషన్ లేదు. భాగ్య భాగ్య దయచేసి కొద్దిసేపు వేచి ఉండండి. మందిరం దగ్గర పవర్ పోయింది. Kiran, అంకుల్ ఓకే, very sorry, I'm connected to mobile. yes sir. सभी भाइयों बहनों को क्षमा चाहता हूँ, ये करेक्ट के कारण ऐसा हो गया था. अच्छा, ये पहला हमारे छोटे बच्चे भी प्रभु से प्रार्थना करके प्रभु से बोल सकते हैं, हे प्रभु जी
तेरी इच्छा है मुझको भी उद्धार दे, मुझको भी बचा ले, मेरे नाम को अपने पुस्तक में लिख ले। కనుక చిన్న పిల్లలు కూడా ప్రభుకి సన్నిధిలో ప్రభువా నన్ను కూడా శుద్ధి చేయము, నన్ను మరి నీ యొక్క జీవ గ్రంథంలో నా పేరు రాయమని ప్రార్థించేవారుగా ఉండాలి. हम जो विश्वासी हैं, उद्धार पाए हुए हैं, यदि कहीं पर कोई अशुद्धता आ गई है, విశ్వాసులమైన మనము రక్షణ పొందిన తర్వాత కూడా మనలో ఎక్కడైతే అపవిత్రత అనేది వచ్చి ఉంటున్నదో, कोई संसार की मलिनता आ गई है, ఏదైనా ఈ లోక మాలిన్యం మనం అంటినట్లయితే, या कोई आत्मिक नियम को हमने तोड़ दिया है, ఏదైనా ఆత్మీయ నియమాన్ని మనం విరగొట్టినట్లయితే, हम भी आज प्रभु के सामने व्यक्तिगत शुद्धता के लिए प्रार्थना कर सकते हैं। ప్రభు యొక్క సన్నిధిలో నేటి దినాన మనం కూడా వ్యక్తిగత పవిత్రత కొరకై ప్రభువును మనం వేడుకునే వరంగా ఉండాలి. This is the first prayer, personal cleanliness. ప్రియులారా, ఇది మొదటి ప్రార్థన, వ్యక్తిగత పవిత్రత, పరిశుద్ధత. और जब व्यक्तिगत रूप से हम इस शुद्धता को पाते हैं तो हमारे विवेक में, हमारे हृदय में बड़ा हमको प्रोत्साहन मिलता है, बड़ा encouragement मिलता है, కాన్ఫిడెన్స్ మిల్తా హై. ఈ రీతిగా వ్యక్తిగతంగా మనం పవిత్రపరచబడినట్లయితే మన యొక్క హృదయంలో, మన యొక్క మనసులో మనకి ఎంతో గొప్ప బలము, మరి ధైర్యం అనేది వచ్చేదిగా ఉంటుంది. 1 John chapter 3 देखिए, మొదటి యోహాను 3వ అధ్యాయం చూడండి, verse 21. 21వ వచనం. 1 John chapter 3 and verse 21. Beloved, if our heart condemn us not, then have we confidence toward God. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. प्रिय भाइयों बहनों, पर्सनल क्लीनलीनेस के विषय में यदि हमारा हृदय हमको दोषी नहीं ठहराता है, हमने प्रभु से क्षमा मांगा, प्रभु ने हमको शुद्ध किया है, तो इतना कॉन्फिडेंस आता, भले दूसरे कुछ भी क्यों ना बोले, लेकिन प्रभु के सामने हमको हियाव होता है. What a wonderful thought. ప్రియులరా, ఎప్పుడైతే మనం పాపం విషయంలో ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటామో, మన వ్యక్తిగత పరిశుద్ధ కొరకై ప్రభువును క్షమాపణ పెడుతుంటున్నామో, ప్రభు మనల్ని క్షమించిన తర్వాత ఇతరులు మన గురించి ఏమనుకున్నా కానీ మన హృదయమందు మనం ఎంతో గొప్ప ధైర్యాన్ని, సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. 1 John 3:22. మొదటి యోహాను 3వ అధ్యాయం 22వ వచనం. Whatsoever we ask, we receive of him, because we keep his commandments and do those things that are pleasing in his sight. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. So a personal cleansing brings great confidence in our heart, and that makes us to pray whatsoever we ask of him, we will receive of him. हमारे व्यक्तिगत शुद्धता के द्वारा हृदय को इतना बड़ा प्रोत्साहन और हियाव और हिम्मत मिलता है कि जो कुछ हम प्रार्थना में प्रभु से मांगते हैं वो हमको जरूर देता है. మన వ్యక్తిగత పవిత్రత ద్వారా మన హృదయంలో ఎంతో ప్రోత్సాహము, ఎంతో గొప్ప బలము, ధైర్యము వస్తుంది. తద్వారా మనము ఏది ప్రభువుని అడిగినను ఆయన మనకు దయచేస్తాడు అనే నమ్మిక మనకు కలుగుతున్నది. दूसरी प्रार्थना, రెండవ ప్రార్థన, मत्ती सुसमाचार 8 अध्याय, మత్తయి సువార్త 8వ అధ్యాయము verse 6. 6వ వచనం. मत्ती 8:6 कहता है, Lord, my servant lieth at the home sick of palsy, grievously tormented. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనము, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ये दूसरी प्रार्थना, ये दूसरों के लिए. ఇది ఇతరుల కొరకైన ప్రార్థన. एक यहाँ पर व्यक्ति है जो अपने दास के लिए प्रार्थना कर रहा है. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి తన దాసుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. मत्ती चैप्टर 9 and verse 18 में మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో एक व्यक्ति अपनी बेटी के लिए प्रार्थना कर रहा है. ఒక వ్యక్తి తన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. लूका सुसमाचार 17 अध्याय లూకా సువార్త 17వ అధ్యాయము और उसके 15 वचन में 15వ వచనంలో एक मेरे ख्याल से लूका नहीं है वो, मैथ्यू होना चाहिए. एक मिनट मैं मिस कर गया. एक वो व्यक्ति जो अपने बेटे के लिए प्रार्थना कर रहा है. ఒక వ్యక్తి తన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. और यूहन्ना के 11 अध्याय में
యోహాను సువార్త 11వ అధ్యాయంలో मार्था और मरियम अपने भाई के लिए प्रार्थना कर रहे हैं। మార్తా మరియలు తన సహోదరుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. जोशुआ चैप्टर 2 యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము और उसका 13 वचन। 13వ వచనం. जोशुआ चैप्टर 2 and verse 13। యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. 12 वचन में कहती है 12వ వచనంలో I pray you నేను మీకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను. 12 वचन में कहते now therefore I pray you swear unto me by the Lord। మనకి 13వ వచనం చివరి భాగంలో ఉంటున్నది, మరి రక్షణ దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. तो विनती क्या कर रही है 13 वचन में? You will save alive my father, my mother, my brethren, my sisters and all that they have and deliver our lives from death। నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండును, వారి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా। जब वो सेनापति ने अपने दास के लिए प्रार्थना किया, ఎప్పుడైతే ఆ యొక్క శతాధిపతి తన దాసుని కొరకు ప్రార్థించినాడో चंगाई मिला, స్వస్థత దొరికినది। यस। అవును। जब उस व्यक्ति ने अपने बेटी के लिए प्रार्थना किया, ఆ వ్యక్తి తన కుమార్తె కొరకు ప్రార్థించినప్పుడు उसकी भी प्रार्थना सुनी गई। ఆయనకు ఆ ప్రార్థన కూడా ఆలకింపబడింది। जब एक व्यक्ति अपने पिता ने अपने बेटे के लिए प्रार्थना किया, उसकी भी प्रार्थना सुनी गई। ఒక తండ్రి మరి తన కుమార్తె కొరకు ప్రార్థించినప్పుడు ఆమెకు కూడా స్వస్థత, మరి ఆయనకు కూడా జవాబు దొరికింది। और जब बहनें अपने भाई के लिए प्रार्थना कर रहे थे, उनकी प्रार्थना भी सुनी गई। సహోదరులు తన సహోదరుడు కొరకు ప్రార్థిస్తున్నప్పుడు వారి యొక్క ప్రార్థన కూడా వినబడింది। राहब ने जब अपने पूरे परिवार के लिए माता पिता भाई और बहन और जो कुछ उनके थे उनके लिए प्रार्थना की, उसकी भी सुनी गई। మరి రాహాబు తన తండ్రి కొరకు, తన తల్లి కొరకు, అన్నదమ్ముల కొరకు, తన ఇంటి వారందరి కొరకు ఆమె ప్రార్థించినప్పుడు ఆమె యొక్క ప్రార్థన కూడా ఆలకింపబడింది। क्या प्रार्थना की उसने? ఆమె ఏం ప్రార్థించినది? हमारे प्राणों को मृत्यु से बचा लो। మేము చావకుండా బ్రతుకున్నట్లు మరి సహాయం చేయండి। मैं सभी माता पिता से एक प्रोत्साहन की बात करना चाहता हूँ। తల్లిదండ్రులందరితో కూడా నేను ఒక ప్రోత్సాహకరమైన మాట మీతో చెప్పాలనుకుంటున్నాను। जितनों ने अपने माता के लिए, पिता के लिए, बेटी के लिए, बेटे के लिए, भाई के लिए, बहनों के लिए प्रार्थना की, दास के लिए प्रार्थना की, एक एक की प्रार्थना सुनी गई है। आप इस विश्वास से रोइए और अपने प्रभु से प्रार्थना करिए, प्रभु अपने जीवन का काम आपके परिवार में भी पूरा करेगा। ప్రియులారా, మరి ఒక వ్యక్తి తన దాసుని కొరకు, తన కుమారుని కొరకు, తన కుమార్తె కొరకు, తన యొక్క సహోదరుడి కొరకు, మరి తన తండ్రి, తన తల్లి, అన్నదమ్ములు, తన కుటుంబం అంతటి కొరకు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆలకింపబడినప్పుడు మీరు దీని ద్వారా ధైర్యం తెచ్చుకొని మీరు కన్నీటితో ప్రభు సన్నిధిలో వేడుకొనండి। ఆయన కూడా మీ యొక్క కుటుంబాల్లో ఆ యొక్క గొప్ప కార్యాన్ని చేసేవాడిగా ఉంటాడు। यदि आपके परिवार में ये उद्धार का काम पूरा हुआ है, ఒకవేళ మీ యొక్క కుటుంబాల్లో ఈ రక్షణ కార్యం నెరవేరినట్లయితే, मूसा के एक उदाहरण को मैं स्मरण दिलाता हूँ। మోషే యొక్క ఉదాహరణను నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను। क्या कहता मालूम? हे प्रभु यहोवा, यदि तू अपनी प्रजा को क्षमा नहीं करेगा तो मुझको भी उस जीवन की पुस्तक में से मेरे नाम को निकाल दे। ఓ దేవుడైన యెహోవా, నీ ప్రజల పాపమును గాని నువ్వు క్షమింపకపోతే నా పేరును కూడా ఆ జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయమని ప్రార్థిస్తాడు। मतलब दूसरों के उद्धार के लिए भी, दूसरों के इस जीवन के लिए भी इतने बोझ के साथ हमें प्रभु से प्रार्थना करना है। కనుక ఇతరుల యొక్క జీవితం కొరకై, ఇతరుల యొక్క రక్షణ కొరకై మనం అంత భారంతో ప్రార్థించే వారంగా ఉండాలి। पहला पर्सनल लाइफ, మొట్టమొదటిగా మన వ్యక్తిగత జీవితము, जिसके द्वारा हमको कॉन्फिडेंस आता है प्रार्थना करने के लिए। దాని ద్వారా మనకు ప్రార్థించే ధైర్యం వస్తుంది। दूसरा, రెండవదిగా हमारे परिवार के लिए और प्रभु की प्रजा के लिए और सब लोगों के लिए, మన యొక్క కుటుంబం కొరకు, దేవుని ప్రజల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండుట। प्रभु ने हमको प्रॉमिस भी दिया है, Acts 16 and verse 31। అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనాన్ని ప్రభు మనకు వాగ్దానంగా ఇచ్చినాడు। यदि तू विश्वास करेगा तेरा घराना भी उद्धार पाएगा। నువ్వు రక్షింపబడితే నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు। तीसरी प्रार्थना, మూడవ ప్రార్థన, मैथ्यू's गॉस्पेल మత్తయి సువార్త chapter 8 8వ అధ్యాయము verse 21। 21వ వచనం, मत्ती 8 का 21। మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం।
Lord, suffer me first to go and bury my father. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా, First prayer, మొదటి ప్రార్థన verse 2. రెండవ వచనం, Lord, if thou wilt, thou canst make me clean. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము. Second prayer, రెండవ ప్రార్థన verse 6. ఆరో వచనం, Lord, my servant lieth at the home sick of palsy, grievously tormented. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. Third prayer, మూడవ ప్రార్థన, Lord, suffer me first to go and bury my father. ప్రభువా మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని వేడుకుంటూ ఉంటున్నాడు. उसका जवाब कैसे मिला? అతనికి జవాబు ఏ రీతిగా దొరికింది? नहीं, तू अपने पिता को गाड़ने के लिए मत जाना. అయితే నీ తండ్రిని పాతిపెట్టడానికి నువ్వు వెళ్ళొద్దు అని జవాబు వచ్చింది. ये तो उसका अर्थ क्या है? దానికి అర్థం ఏంటంటే, प्रिय भाइयों बहनों, ये बहुत ही कॉमन एक्सपीरियंस है कि हम अपने लिए प्रायोरिटीज जीवन का सेट कर लेते हैं. फर्स्ट ये करना है, फर्स्ट ये करना है, ये करना है, सब प्रायोरिटीज सेट करके हम बोलते हैं, लॉर्ड फर्स्ट आई वांट टू डू दिस थिंग. ప్రియులరా, దాని అర్థం ఏంటంటే మనకి జీవితాల్లో మనము కొన్ని విషయాలు మనకు ప్రాధాన్యతనిచ్చే వారంగా, ప్రభువా నేను మొదటగా ఇది చేస్తాను, దాని తర్వాత ఇది చేస్తాను, దాని తర్వాత ఇది చేస్తానని మనకు మనమే వాటిని ఎన్నుకుని ఏర్పరచుకునే వారంగా ఉంటాం. क्या ये बात सच नहीं है? ప్రియులరా, ఈ మాట నిజం కాదా? लॉकडाउन के दिनों में भी हम खुद अपना अपना प्लान बना रहे हैं. మరి లాక్డౌన్ ఈ యొక్క దినాల్లో కూడా మన యొక్క ప్రణాళికలే, మన ఉద్దేశాలే మనము చేసుకుంటూ ఉన్నాం. और कई बार प्रार्थना में बोलते हैं, लॉर्ड फर्स्ट आई वांट टू डू दिस थिंग. అనేక మార్లు ప్రార్థనలో కూడా మనం ఈ రీతిగా చెప్పాను, ప్రభువా మొదట నేను ఇది చేయాలనుకుంటున్నాను. सो प्रभु इस प्रार्थना के द्वारा ये हमें सिखाना चाहता है, we must learn these days how to set our priorities in the Lord. प्रभु में हमारे जीवन की प्राथमिकताओं को पहला क्या करना, उसको सेट करना है. దీని ద్వారా ప్రభు మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, ఈ లాక్డౌన్ దినాల్లో మొదటగా ప్రభువునందు మన యొక్క ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతలు మనం ఏర్పరిచే వరంగా ఉండాలి. Lord, not what I am thinking this should be first, but what you want me to do first. ప్రభువా నేనేం చేయాలనుకుంటున్నానో మొదటగా అది కాదు, కానీ నువ్వు నన్ను మొదటగా ఏం చేయాలని కోరుకుంటున్నావో అది చేయడానికి నాకు సహాయం చేయము. बड़ी कमजोरी हमारी है कि प्रभु की प्राथमिकता मेरे जीवन के लिए क्या है उसको न समझते हुए उद्धार तो पाया हूं और मैं अपने जीवन की प्राथमिकता को, प्रायोरिटीज को सेट कर लेता हूं. మరి రక్షణ అయితే పొందినాను, కానీ మరి నేనే మొదటగా నా జీవితంలో ఉన్న ప్రాధాన్యతలు నేను ఏర్పరచుకుంటున్నాను. ప్రభు యొక్క ప్రాధాన్యత ఏంటో నేను గుర్తెరగకుండా పాటించకుండా ఉంటున్నాను. उद्धार देने के विषय में व्हाट इज गॉड्स प्रायोरिटी नंबर 1. मुझको उद्धार दिया तो मेरे जीवन के लिए सबसे प्रथम प्राथमिकता प्रभु की क्या है? మరి రక్షణ అనుగ్రహించిన తర్వాత మరి దేవుడు నా యొక్క జీవితంలో ఆయన కలిగిన మొదటి ప్రాధాన్యత ఏమై ఉంటున్నది? ध्यान से पढ़िएगा. జాగ్రత్తగా చదవండి. 1 Timothy chapter 1 మొదటి తిమోతి మొదటి అధ్యాయము and verse 16. 16వ వచనం. पहला तिमोथी पहला अध्याय 16 वचन. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. Howbeit for this cause I obtained mercy, that in me first Jesus Christ might show forth all long suffering, for a pattern to them which should hereafter believe on him to life everlasting. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. अब तेलुगु में वो शब्द नहीं आया है, తెలుగులో ఆ మాట మనకు రాలేదు. इंग्लिश में बड़ा सुंदर है. सबसे पहला प्रभु का अनुग्रह मैंने इसलिए पाया क्योंकि सबसे पहले प्रभु की इच्छा थी कि मैं दूसरे लोगों के लिए एक अच्छा आदर्श बन जाऊं. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం చూస్తే మరి నేను ఎందుకు ప్రభు చేత రక్షింపబడి కృప పొందుకున్నానంటే, మొదటగా నేను ఇతరులకు మాదిరిగా ఉండాలని. मैंने हिंदी बाइबल में देखा, हिंदी बाइबल में भी वो शब्द नहीं आया है. హిందీ బైబిల్లో కూడా నేను చూచాను, ఆ యొక్క మాట సరిగా రాలేదు. आप अपने हिंदी, मराठी और तेलुगु बाइबल में लिख लीजिए. First priority of the Lord regarding my personal life is I should become a pattern for others to follow. इतना सुंदर है.
ప్రియులారా ఎంత సుందరమైన సంగతి చూడండి. నేను మొదట మాదిరిగా ఉండాలని యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతాన్ని నా ఎడల కనపరిచినాడు. शायद प्रियो हमने जीवन की प्राथमिकता को अपने हिसाब से बना लिए हैं, इसलिए शायद वो आखिरी प्रार्थना, हे प्रभु यीशु आ, हम उस प्रार्थना को नहीं कर सकते। ప్రియులారా మన యొక్క జీవితాల్లో మన యొక్క ప్రాధాన్యతలు మనమే మొదటిగా ఏర్పరచుకోవటాన్ని బట్టి ఆ చివరి ప్రార్థన ప్రభువైన యేసు రమ్ము అని మనం చెప్పలేకుండా ఉంటున్నాం. ओ प्रभु दया करे, ये प्रभु की जो फर्स्ट प्रायोरिटी है, that I should be a model Christian, दूसरों के लिए मेरे बातों के द्वारा, मेरे व्यवहार के द्वारा, मेरे रिएक्शंस के द्वारा, मेरे सबके बिहेवियर के द्वारा मैं उन लोगों को एक अच्छा क्रिश्चियन का मॉडल या पैटर्न दे सकूं। కనుక ప్రభు యొక్క మొదటి మరి ప్రాధాన్యత మరి నేను ఇతరులకు మాదిరిగా ఉండాలని. కనుక నా యొక్క ప్రవర్తన, నా యొక్క వ్యవహారము, నా ప్రతిస్పందన, నేను ఇతరుల విషయంలో ఏ రీతిగా ఉంటున్నానో అన్నిటిలో నేను ప్రభువుకు మరి ఇతరులకు మాదిరిగా ఉండాలి. స్టూడెంట్స్ నే अपना प्रायोरिटी बना लिए, మరి విద్యార్థులు వారి యొక్క ప్రాధాన్యతలను వారు ఏర్పరచుకున్నారు. नौकरी करने वाले अपना प्रायोरिटी बना लिए, మరి ఉద్యోగం చేసేవారు వారి ప్రాధాన్యతలు ఏర్పరచుకున్నారు. हम जैसे प्रचारकों ने अपना प्रायोरिटी बना लिए, మరి అలాంటి బోధకులైన వారు మాకు ఉండే మరి ప్రాధాన్యతలు మేము ఏర్పరచుకున్నాము. लेकिन आज प्रभु अपने वचन के द्वारा हमारे समझ को खोलकर ये बता रहा, बेटा तुम्हारे लिए मेरा प्रायोरिटी ये है, तुम्हारी पढ़ाई से बढ़कर, तुम्हारी नौकरी से बढ़कर, तुम्हारी सेवकाई से बढ़कर दूसरों के लिए एक अच्छा नमूना प्रकट करो। మరి దేవుడు నేటి దినాన్ని మన కన్నులు తెరచిన వాడే మరి ఈ యొక్క మాటను మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. మరి నా ప్రియుడా, మరి నీ విషయంలో నా యొక్క ప్రాధాన్యత ఏమైంటుందంటే, నువ్వు మరి విద్యార్థివైనా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు సేవ చేస్తున్నా, నువ్వు ఇతరులకు మొదటిగా మాదిరిగా ఉండాలి. क्या अपने घर में मैं अपने पत्नी के लिए, बच्चों के लिए एक अच्छा आदर्श हूँ? మరి నా యొక్క గృహంలో మరి నా భార్యకు, నా పిల్లలకు నేను ఒక మంచి మాదిరిగా కనబడుతూ ఉంటున్నానా? क्या मैं अपने पति के लिए और बच्चों के लिए एक अच्छा आदर्श हूँ? మరి నేను నా భర్త కొరకు, నా పిల్లల కొరకు నేను మాదిరిగా ఉంటున్నానా? क्या मसीह का स्वभाव मेरे अंदर प्रकट हो रहा है? క్రీస్తు యొక్క స్వభావం మనసు నాలో కనిపిస్తూ ఉంటున్నదా? क्या मसीह के समान मैं प्रेम कर सकता हूँ? మరి క్రీస్తు వలె నేను ప్రేమించగలుగుతూ ఉంటున్నానా? मसीह के समान मैं क्या नम्र रहा हूँ? మరి క్రీస్తు వలె నేను దీనుడిగా ఉంటున్నానా? ओ प्रियो, ये बात को इन दिनों में बहुत समझने की आवश्यकता है। ప్రియులారా నేటి దినాల్లో ఈ విషయాలు మనం గ్రహించడం ఎంతో అవసరమైనది. It's very true. We have set our priorities according to our own understanding. మన సొంత గ్రహింపు ప్రకారము మనం ప్రాధాన్యతలను మనమే ఏర్పరచుకొని ఉంటున్నాం. वो व्यक्ति प्रार्थना कर, लॉर्ड फर्स्ट लेट मी गो एंड bury my father. మరి ఆ వ్యక్తి ప్రార్థిస్తూ ఉంటున్నాడు, ప్రభా మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాత పెట్టనేమో అని అంటూ ఉన్నాడు. प्रभु कहा, बेटा ये तेरा फर्स्ट प्रायोरिटी नहीं है, तू छोड़ दे उसको, तू मेरे पीछे आला। అయితే ప్రభు అంటూ ఉన్నాడు, కుమారుడా మరి నీ యొక్క ప్రాధాన్యత ఇది కాదు, మొదట నువ్వు దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమని ప్రభు చెప్పి ఉంటున్నాడు. So our first priority अब से हमेशा याद रखेंगे, how I should become a model Christian, एक अच्छा एग्जाम्पल मैं दूसरों के लिए घर में और बाहर बन सकता हूँ। కనుక మరి ఇంటిలోను ఇతరుల కొరకు నేను మంచి మాదిరిగా నేను ఉండునుగాక. और जो पहाड़ के ऊपर प्रभु यीशु मसीह ने संदेश दिया था, మరి కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన వర్తమానంలో उस सर्मन ऑन द माउंट में हर एक अध्याय में 5 अध्याय में एक, 6 अध्याय में एक, 7वें अध्याय में एक फर्स्ट वर्क प्रभु ने बताया है। మరి ఆ కొండ మీద ప్రసంగము అనగా 5వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో ఆ మొదటి కార్యాన్ని ప్రభు చెప్తూ వచ్చినాడు. Matthew chapter 5 and verse 24. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. Leave there thy gift before the altar and go thy way. First be reconciled to thy brother, then come and offer thy gift. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. मैं बार बार आपसे विनती कर रहा हूँ, ప్రియులారా మాటికి నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉంటున్నాను. इन लॉकडाउन के दिनों में आप अपने सारे संबंधों को बिल्कुल ठीक ठाक कर लीजिए और जो पहला काम है उस पहले काम को हम पूरा करें. First reconciliation with all our brothers. ప్రియులారా ఈ లాక్డౌన్ దినాల్లో
మీరు చేయవలసిన మొట్టమొదటి పని మీరు కలిగిన సంబంధాలన్నిటినీ మీరు చక్కబెట్టుకోండి. మీరు మీ యొక్క సహోదరులతో సహోదరులతో మొదటిగా సమాధాన పడండి. किसी के लिए भी किसी भी प्रकार का गैर विचार मन में मत रखिए. ఎవరి విషయంలోనూ హృదయంలో మరి ఎటువంటి భేదాభిప్రాయము తప్పు అభిప్రాయము ఉంచుకొనకండి. फर्स्ट reconciliation. మొట్టమొదటిగా సమాధాన పడుట. 6 अध्याय में भी प्रभु ने एक पहला काम दिया है. మరి 6వ అధ్యాయంలో కూడా ప్రభు ఒక మొదటి పనిని ఇచ్చినాడు. Verse 33. 33వ వచనం. Seek ye first the kingdom of God and his righteousness, then all these things shall be added unto you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. वो कुछ हमारे प्रिय लोग नौकरी के विषय में, कुछ विवाह के विषय में, कुछ पर्सनल नीड्स के विषय में, बच्चे हमारे पढ़ाई के विषय में परेशान है. बिल्कुल सच बात है. ప్రియులరా, మరి మన పిల్లలు చదువుల విషయాల్లోనూ, మరి యవనస్తులు వారి యొక్క వివాహాల విషయంలోనూ, మరి కొంతమంది ఉద్యోగాల విషయంలోనూ మరి కలవరంతో ఉంటున్నారు. అది నిజమైన మాటే. प्रभु कहता है ये सारी बातें मैं जरूर पूरा करूंगा. ప్రభు అంటున్నాడు వీటన్నిటిని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను, పూర్తి చేస్తాను. लेकिन सबसे पहले तो मेरे राज्य की खोज करो. అయితే మొట్టమొదటిగా మీరు నా రాజ్యమును వెతకండి. ओ तेरा राज्य आए. నీ రాజ్యము వచ్చునుగాక. तीसरा, మూడవదిగా chapter 7 7వ అధ్యాయము verse 5. 5వ వచనం. Thou hypocrite, first cast out the beam out of thine own eye, and then shalt thou see clearly to cast out the mote out of thy brother's eye. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనము. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. First ये काम कर तू. మొదటగా ఈ పని నువ్వు చెయ్యి. देखिए पहाड़ी उपदेश में हर एक अध्याय में एक एक पहला काम प्रभु हमको बताता जा रहा है. ఆ కొండ మీద ప్రసంగంలో ప్రతి అధ్యాయంలో కూడా ప్రభు ఆ మొదటి కార్యాన్ని, మొదటి ఏం చేయాలో ప్రభు చెప్తూ ఉంటున్నాడు. तो पहला तू अपने आंख को साफ कर ले, तब दूसरों के आंख को साफ करना. మొదటగా నిన్ను నీవు శుద్ధి చేసుకో, ఆ తర్వాత ఇతరులను నువ్వు శుద్ధి చేయి. मैं कबूल करता हूँ प्रभु जी, इसमें मैं चूक गया. ये पहला काम मैंने ना करके कोई दूसरा ही काम किया. मैं दूसरों को ठीक ठाक करने की कोशिश करता रहा, लेकिन अपने आप को मैं ठीक नहीं कर सका. ప్రభు సన్నిధిలో దీనులమై మనం ఒప్పుకోవాలి. ప్రభా, నేను దీనిలో తప్పిపోయి ఉంటున్నాను. మొదటిగా నన్ను నేను శుద్ధి చేసుకోవాల్సింది బదులుగా ఇతర విషయాల్లో ఇతరులను ఏదో శుద్ధి చేయాలని నేను చేసే ఆతరపడిన వాడిగా ఉంటున్నాను. తప్పేనని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. ओ प्रभु, ये प्रायोरिटीज को, हमारे जीवन की प्राथमिकता को सही रूप से सेट करने के लिए वो हमारी सहायता करे. కనుక మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండే ఆ ప్రాధాన్యతలను సరైన రీతిలో మనము మరి ఏర్పరచుకోవడానికి, పెట్టుకోవడానికి ప్రభు మనందరికీ కూడా సహాయం చేయను గాక. Fourth prayer, 4వ ప్రార్థన. Matthew chapter 8 మత్తయి సువార్త 8వ అధ్యాయం verse 25. 25వ వచనం. Lord save us, we perished. ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయన. ओ जीवन में कई तूफान आते हैं. ప్రియులారా, జీవితంలో అనేకమైన తుఫాన్లు వస్తాయి. अब ये पैंडेमिक से, महामारी से हम भी गुजर रहे हैं. మరి ఈ యొక్క మహమ్మారి వ్యాధి గుండా మనం కూడా వెళ్తూ ఉంటున్నాం. लेकिन प्रभु यदि हमारे साथ हमारी नाव में है, ఒకవేళ ప్రభు మనతో పాటుగా మన యొక్క పడవలో, నావలో ఉండినట్లయితే, कई बार हमने इसको सुना, दुनिया का कोई सा भी तूफान उस नाव को डुबा नहीं सकता. అనేక మార్లు ఈ మాట మనం విని ఉంటున్నాము. ప్రభువు గాని మన యొక్క పడవలో, నావలో ఉండినట్లయితే ఈ లోకపు ఏ తుఫాన్ కూడా మనలను ముంచివేయజాలదు. हम जरूर अपने गंतव्य को, हमारे डेस्टिनेशन को, हमारे बंदरगाह को हम पहुंचेंगे. ఖచ్చితంగా మనం చేరుకోవాల్సిన ఒడ్డుకు, దరికి మనం చేరుకునే వారిగా ఉంటాం. देखिए प्रभु हमको प्रोत्साहन दे रहा है. ప్రభు మనకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటున్నారు. Psalm 34 34వ కీర్తన verse 19. 19వ చరణం. धर्मियों पर बहुत सारी विपत्तियां आती तो हैं, लेकिन प्रभु उनको सबसे छुटकारा देता है. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. Afflictions many, ఆపదలు అనేకములు. deliverance from all. అయితే విడుదల అన్నింటిలో నుండి. John chapter 16 యోహాను సువార్త 16వ అధ్యాయము verse 33.
33వ వచనం. यूहन्ना 16 का 33 में, ये बातें मैंने तुमसे इसलिए कही कि मुझ में तुमको शांति मिले। इस संसार में तुम्हें क्लेश होगा, लेकिन हियाव बांधो, मैंने संसार को जीत लिया। యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలిగిను, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. प्रेरितों के काम 14 अध्याय 22 वचन, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. Acts chapter 14 and verse 22, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. चेलों के मनों को दृढ़ करते रहे और उनको प्रोत्साहन देते रहे कि वो विश्वास में बने रहे, क्योंकि बड़े क्लेश में से होते हुए ही हमको राज्य में प्रवेश करना है। అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనము, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. Make sure that the Lord is in the boat and the Lord's presence is continuously with each one of us and also in our family. పిల్లరా, ప్రభు మనతో పాటుగా మన నావలో ఉన్నాడనే విషయాన్ని నిశ్చయపరచుకోనండి. ప్రభు యొక్క సన్నిధి మనతోను మన కుటుంబంతో పాటు ఉండినట్లు నిశ్చయపరచుకోనండి. Last prayer, अरे मतलब पांचवी प्रार्थना, 5వ ప్రార్థన. ये प्रार्थना मत्ती सुसमाचार के 8 अध्याय में वो जो इंसिडेंट है, वो जो दुष्ट आत्मा से पीड़ित व्यक्ति था, यहाँ पर नहीं लिखा गया है, लेकिन वो प्रार्थना मार्क में लिखा गया है। ప్రియులారా, మత్తయి సువార్తలో మరి అపవిత్రాత్మ చేత పట్టబడిన ఆ వ్యక్తిని గురించిన ప్రార్థన ఈ అధ్యాయంలో రాయబడలేదు, కానీ మార్కు సువార్తలో రాయబడినది. मरकुस का 5 अध्याय మార్కు సువార్త 5వ అధ్యాయము और उसका 18 वचन, 18వ వచనం. And when he was come into the ship, Mark 5:18, when he was come into the ship, he that had been possessed with the devil prayed him that he might be with him. మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనము, ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు వచ్చినవాడు ఆయన యుద్ధ తను ఉండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని. ఓ బింతి కర్ రహా హై, బ్రతిమలాడుకుంటున్నాడు, బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. हे प्रभु जी, ఓ ప్రభువా, तू चला जा रहा है यहाँ से, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతూ ఉంటున్నావు, मैं यहाँ नहीं रहना चाहता, నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, यहीं पर मेरा जीवन बर्बाद हो गया, ఇక్కడే నా జీవితం పాడైపోయింది, ये कब्रों में रह रह के मैंने जीवन को बर्बाद कर लिया, ఈ యొక్క సమాధుల్లో నివసిస్తూ నా యొక్క జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, ये गांव वाले तुझको नहीं पहचानते हैं, ఈ యొక్క గ్రామస్తులు నిన్ను ఏమాత్రము గుర్తుపట్టరు, ये गांव में ये भयानक वातावरण में मैं नहीं रह सकता। ఈ యొక్క గ్రామంలో ఇలాంటి భయంకరమైన వాతావరణంలో నేను ఏమాత్రము నివసించను. प्रभु ने कहा, ప్రభువారు అన్నారు, मैं तेरी प्रार्थना को नहीं मानूंगा, అయితే నీ ప్రార్థనను నేను అంగీకరించను. मेरी इच्छा है कि इसी भयानक गांव में, शहर में, वातावरण में रहता हुआ 19 वचन के अनुसार, go home to thy friends, tell them how great things the Lord has done for thee and hath compassion upon thee. కనుక నీవు నాతో రావటానికి నేను అనుమతించను గాని ఇదే భయంకరమైన గ్రామంలో నేను ఉండి ఇప్పుడు 19వ వచనాన్ని గమనించండి. ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. ఓ ప్రభు, ये काम हमें सौंप रहा है. పిల్లరా, ఈ యొక్క పనిని, బాధ్యతను ప్రభు మనకు అప్పచెప్తూ ఉంటున్నాడు. हम तो सब प्रकार के विपरीत परिस्थितियों में से छुटकारा पाकर भाग जाना चाहते हैं. మనము అన్ని పరిస్థితుల నుంచి మరి తప్పించుకుని విడుదల పొంది పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటున్నాం. आराम की जिंदगी चाह रहे हैं, మనకి విశ్రాంతి అయిన జీవితం కావాలని కోరుతూ ఉంటున్నాం. ये बात कई बार हमने सुना इन दिनों में. we are settled in our comfort zone, we don't want to be disturbed. ప్రియులారా, ఈ మాటను ఈ యొక్క దినాల్లో అనేక మార్లు వింటూ ఉన్నా, మనము మన సౌఖ్యమైన జీవితంలో మరి స్థిరపడిపోయి దాంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలని కోరుతూ ఉంటున్నాం. लेकिन प्रभु कह रहे नहीं, you must come out of your comfort zone, you must address this matter, tell the whole world what a compassionate God, what a loving God I am. कितना प्रेमी मैं हूँ, कितना दयालु मैं हूँ, कितना करुणामय मैं हूँ, कितने बड़े काम मैंने तेरे जीवन में किए हैं, सबको तू बताता जा. అయితే ప్రభు, నీ యొక్క సౌఖ్య స్థితి నుంచి నువ్వు బయటకు వచ్చి నేను నీ యందు కనికరపడి నీ విషయంలో నేనేం చేసి ఉంటున్నానో ఆ కార్యములన్నిటిని నువ్వు తెలియపరచాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. और ये व्यक्ति उसी काम को किया. మరి ఈ వ్యక్తి అదే పని చేసి ఉంటున్నాడు.
ये कठिन दिनों में भी हमको यही काम करना है। ప్రియులారా, ఈ కఠినమైన దినాల్లో కూడా మనం ఇదే పని చేయవలసి ఉంటున్నాం. दुनिया जब बिल्कुल बदल गई है, ఈ లోకం ఎంతో మారిపోయింది. दुनिया में जब बिल्कुल वायलेंस छा गया है नूह के जमाने के समान, మరి నోహు దినముల వలె మరి ప్రియులారా నేటి దినాల్లో మరి ఎంతో బలత్కారం అనేది కనబడుతూ ఉంటున్నది. मैं सिस्टर्स मीटिंग में जो वचन की सेवकाई हो रही थी, मैं सुन रहा था। మరి సహోదరుల పరిచర్యలో మరి వాక్య పరిచర్య జరుగుతుంటే నేను ఆ వాక్యాన్ని వింటూ ఉండినాను. मैं सचमुच में बड़ा हृदय स्पर्श किया मुझको। మరి నా హృదయం ఎంతగానో తాకబడింది. ये पृथ्वी आतंक से भर गई है, वायलेंस से, विकेडनेस से करप्ट होकर भर गई है। మరి ఈ లోకమంతా చెడుతో నిండిపోయి ఎంతో బలత్కారంతో నిండిపోయి ఉంటున్నది. पढ़िए उस वचन को, जेनेसिस चैप्टर 6। ఆ యొక్క వాక్యాన్ని చదవండి. ఆది కాండము 6వ అధ్యాయము. The book of Genesis and chapter 6, ఆది కాండం 6వ అధ్యాయము और उसकी आयत है verse 11। 11వ వచనం. The earth also was corrupt, the earth was filled with violence. ఈ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. आप कहीं पर भी जाइए प्रियो, खुले आम वायलेंस हो रहा है और लोग उसको लाइव टेलीकास्ट कर रहे हैं। ప్రియులారా, మీరు ఎక్కడికి వెళ్ళైనా చూడండి, ఈ లోకంలో ఎంతో బలాత్కారము మరి ఉంటున్నది. దాని ప్రజలు మరి ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంటున్నారు. Violence, sin, uncleanliness and corruption is being telecast live. क्या हालत हो गई है दुनिया की। పాపం అనేది, బలాత్కారం అనేది, హత్య అనేది, మరి చెడిపోయిన తనాన్ని అనేది మరి ఈ లోకము ప్రత్యక్షంగా ప్రసారం చేస్తూ ఉన్నది. ఈ లోకం ఎంతగా చెడిపోయిందో చూడండి. क्या करना है हमें? అయితే మనం ఏం చేయాలి? इसी संसार में प्रभु बोल रहा, जाओ, मैं ये महामारी को इतनी जल्दी से अलग नहीं करूंगा। इसी समय में, इसी कठिन समयों में, come out of your comfort zones and tell the whole world how good I am, how compassionate, how loving I am, how many wonderful things I have done for you. కనుక మరి ప్రభు అయితే మనతో చెప్తూ ఉంటున్నాడు, నేను ఈ యొక్క మరి మహమ్మారిని మీ యుద్ధ నుంచి తీసివేయను, కానీ అయితే నీవున్న నీ సౌఖ్య స్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చిన వాడై, నేనెంత ప్రేమ కలిగిన వాడినో, నేనెంత కనికరం కలిగిన వాడినో, ఎంత దయను నీ ఎలా నేను చూపించినానో నువ్వు వెళ్ళి తెలియపరచమని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ये व्यक्ति वैसा ही करता रहा। మరి ఆ వ్యక్తి అదే రీతిగా చేస్తూ ఉండినాడు. पहली बार जब प्रभु यीशु मसीह मत्ती 8 में आए थे, మొట్టమొదటిసారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 8వ అధ్యాయంలో వచ్చినప్పుడు लोगों ने उसको भगा दिए, प्रभु यीशु मसीह को निकाल दिए। ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పినారు. लेकिन जाते जाते प्रभु ने इस व्यक्ति को छोड़कर गया। అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తూ వెళ్తూ ఈ వ్యక్తిని అక్కడే అదే గ్రామంలో విడిచిపెట్టి వెళ్ళినాడు. प्रभु यीशु मसीह वैसे ही दुनिया को छोड़कर चले गए, लेकिन आपको और मुझको यहाँ वहां जगह जगह, हर एक देश में, हर एक कॉलोनी में, हर एक गांव में हमको रखा है। ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి నిన్ను నన్ను అదే రీతిగా మరి ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా స్థలాల్లో మనం ఉంచుతూ వచ్చినాడు. प्रभु के महान अद्भुत कामों का वर्णन करते रहे, लोगों को बताते रहे। మరి దేవుని యొక్క గొప్ప కార్యములను మనం వివరిస్తూ మరి జనులకు తెలియపరిచే వారంగా ఉందాం గాక. दूसरी बार जब प्रभु यीशु मसीह मत्ती 14 में आए, మరి రెండవసారి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు हल्ला मच गया। అక్కడ మరి జనులు ఎంతో సందడి జరుగుతూ ఉండినది. सब लोग बोले, अरे प्रभु आया, अरे प्रभु आया। सबके सब उससे मिलने के लिए गए। అందరూ కూడా ప్రభు వచ్చినాడు అని అందరూ ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళినాడు. ओ प्रियो, ये हमारी जिम्मेदारी है कि न केवल हम तैयार रहें, लेकिन हमारे प्रभु के दूसरे आगमन से पहले बहुतों को हम इस रीति से तैयार कर सके। కనుక మనము సిద్ధపడటమే మాత్రమే కాక మరి అనేకులను ప్రభు యొక్క రాకడ కొరకై మనం సిద్ధపరిచే వారంగా ఉండాలి. लूका का पहला अध्याय లూకా సువార్త 1వ అధ్యాయము और उसका 17 वचन। 17వ వచనం. लूका का पहला अध्याय और 17 वचन। లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనము. लास्ट लाइन, చివరి భాగం. to make ready a people prepared for the Lord. జ్ఞానము అనుసరించి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుట కొరకై. ओ ये भी हमारी जिम्मेदारी है। ప్రియులారా, ఇది కూడా మన యొక్క బాధ్యత ఉంటున్నది. अब जब ये प्रार्थना इस क्रम से हम करते रहेंगे, ఈ యొక్క ప్రార్థనను ఇదే క్రమంలో మనం చేస్తూ ఉండినట్లయితే Matthew chapter 8 and verse 2, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనము personal. వ్యక్తిగత శుద్ధీకరణ. Verse 6, 6వ వచనం
for others. ఇతరుల కొరకై ప్రార్థన. Verse 21, 21వ వచనం, to set priorities of our life according to God's will. प्रभु की इच्छा के अनुसार जीवन की प्राथमिकता को बनाना. దేవుని చిత్తానుసారంగా మన యొక్క జీవితాలలో ప్రాధాన్యతలను ఏర్పరచుకునుట. चौथी प्रार्थना, 4వ ప్రార్థన, हे प्रभु हम नाश हो रहे हैं. ఓ ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము. सो ये महामारी के दिनों में जो दुख में से जा रहे हैं, जो तकलीफ में से जा रहे हैं, जो संकट में से जा रहे हैं, सब लोगों के लिए प्रार्थना करने का एक सुनहरा मौका है. కనుక ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో ఎవరైతే ఇరుకులు, ఇబ్బందులు, మరి వ్యాధుల గుండా, మరి బాధల గుండా వెళ్తూ ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థించే మంచి అవకాశము. हम नाश नहीं होंगे, మనము నశించిపోము. पक्का हम जरूर अपने गंतव्य को, डेस्टिनेशन को पहुंचेंगे. ఖచ్చితంగా మనము మన యొక్క ధరిని, మన ఒడ్డును మనం చేరుకునే వారిగా ఉంటాం. और पांचवी प्रार्थना, మరి 5వ ప్రార్థన, अपने साथ साथ दूसरों को भी हम प्रभु के आगमन से पहले तैयार कर सके. మనతో పాటుగా మరి ఇతరులను కూడా దేవుని యొక్క రాకడ కొరకై మనం సిద్ధపరచుట. और तब मात्र हम बड़े आनंद के साथ बोल सकते हैं, even so come Lord Jesus. అప్పుడు మాత్రమే మనము ఈ చివరి ప్రార్థన చేయగలం, ప్రభువా ప్రభువైన యేసు రమ్ము. इस वचन को प्रभु आज की प्रार्थना के लिए, आने वाले दिनों के लिए हमको इंस्पायर करे और प्रोत्साहन दे. ఈ యొక్క తలంపులను మరి నేటి కొరకు, నేటి యొక్క ప్రార్థనా దినం కొరకు, మరి రానున్న దినాల్లో మన ప్రోత్సాహం కొరకు ఆయన మరి ముద్ర వేసి స్థిరపరచును గాక. अब जैसे हमने सुना, व्यक्तिगत जीवन के लिए, दूसरों के लिए और संकट में से जा रहे हैं उनके लिए, हमारे जीवन की प्राथमिकताओं को कैसे सेट करना है, दूसरों को कैसे तैयार करना, परिवार के लिए कैसे करना, इन सारी बातों को याद करते हुए हम प्रार्थना में समय बिताएंगे. కనుక మనం వాక్యాన్ని విన రీతిగా మన వ్యక్తిగత శుద్ధీకరణ కొరకు, ఇతరుల కొరకు, మన జీవితాల్లో ప్రాధాన్యతలు ఏ రీతిగా మనం చేసుకోవాలో, ఇతరుల యొక్క రక్షణ కొరకు, మరి ఆ రీతిగా ప్రభు రాకడ కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఇతరులను ఏ రీతిగా సిద్ధపరచాలో వీటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. हमारे जीवनों को जांचने की बात यह है, क्या मैं बड़े खुशी के साथ ये बोल सकता हूँ, even so come Lord Jesus. మరి నా యొక్క జీవితంలో నేను పరీక్షించుకోవాల్సిన విషయం, నేను కూడా సంతోషంతో, ఆనందంతో ప్రభువైన యేసు రమ్ము అని చెప్పేవాడిగా నేను ఉంటున్నానా లేదా? यदि आज प्रभु आते हैं तो क्या मेरा आनंद परिपूर्ण हो जाएगा? ఒకవేళ నేటి దినాన్ని ప్రభు వచ్చినట్లయితే నా యొక్క సంతోషం పరిపూర్ణమవుతుందా? May the Lord speak to me, may the Lord speak to all of us. మరి ప్రభు నాతోను మనందరితోనూ మాట్లాడును గాక. और आप प्रार्थना करते जाइए, और जो कुछ ये है, मतलब पर्सनल रिक्वेस्ट है और इंटरसेसरी प्रेयर के, कोविड-19 के हैं, जो तकलीफ में जा रहे, ये वो सारी बातें मैं आपको थोड़े समय के बाद, 1 घंटे के बाद वो भी बता